ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఇంతకుముందే మనకు క్రేన్ అయితే రావడం జరిగింది. ఈ క్రేన్ వచ్చేసి మనకు శివపార్వతుల కళ్యాణం కావచ్చు, మరి అదేవిధంగా శ్రీనివాస కళ్యాణ మండపం కావచ్చు. ఈ మండపాలను అయితే మనకు లేబట్టి మనకు ఈ తస్కర్ ఏదైతే ఉందో ఆ తస్కర్ మీద పెట్టడానికి అయితే వచ్చిందనమాట. సో మెయిన్గా ఇక్కడ అన్న వాళ్ళు అయితే కట్టెలు రిమూవ్ చేస్తున్నారు. 70 ఫీట్ల మహాశక్తి గణపతి ఈసారి మన కొలువు తీరాడు కాబట్టి అక్కడ మనకు శ్రీనివాస కళ్యాణ మండపం, శివపార్వతుల కళ్యాణ మండపం ఇక్కడ కనిపిస్తున్న తస్కర్లో తీసుకొచ్చి పెడతారనమాట. ఇక్కడ సైడ్కి చూసుకోవచ్చు అన్నవాళ్ళ పూలు, బంతి పూలు ఏ విధంగా మనకు ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నారో. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే టోటల్గా అయితే బాడీకి అయితే డెకరేషన్ చేస్తున్నారు. ఇంకోటి అక్కడ మనకి మెయిన్ గణేష్ని తీసుకుపోవడానికి అయితే అక్కడ అయితే మనకు టస్కర్ అయితే ఉంది. ఆ టస్కర్ కూడా మీకు చూపిస్తా. అక్కడైతే కనిపిస్తుంది మొత్తం ఫ్లవర్ డెకరేషన్ చేశారు. సో దగ్గరికి వెళ్ళిపోదాం, ఏ విధంగా మనకు డెకరేషన్ చేశారు మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే క్లియర్గా పాయింట్ టు పాయింట్ చూపిస్తాను మీకు. మొత్తానికి అయితే మనకి ఇక్కడ క్రౌడ్ ఈ నైట్ చూడడానికి అయితే చాలామంది అయితే రావడం జరిగింది. కొంతమంది సో బంద్ చేసినా కూడా చాలామంది చూడడానికి లాస్ట్లో అయితే వచ్చారు. సో చూసుకోవచ్చు ఈ విధంగా మనకు డెకరేషన్ ఆ తస్కర్కి, మెయిన్ తస్కర్కి ఏ విధంగా డెకరేషన్ చేశారో. మధ్యలో గణేశుడు గులాబీ పూలతో అయితే గణేష్ని అయితే ఆ బొమ్మ అయితే ఆటోలాగా వేయడం జరిగింది. ఆ బ్యాక్ సైడ్ వైట్ కలర్ మనకు చామంతి పూలు, ఆ గ్రీన్ కనిపించే ఆకులు, పైన మొత్తం డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. మనకు బంతి పూలు చూసుకోవచ్చు మీరు, ఎల్లో ఆరెంజ్ కలర్లో ఏ విధంగా తీశారనేది. మొత్తం గులాబీ పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, చాలా ఇంకా రకరకాల పూలు అయితే మనకు ముందర ఫ్రంట్కి అయితే ఈ విధంగా డెకరేషన్ చేశారు. సైడ్కు చూసుకోవచ్చు మీరు ఏ విధంగా డెకరేషన్ చేశారన్నది. ఇక్కడ బంతి పూలు మనకు ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో, మధ్యలో ఆకులు చూడండి ఏ విధంగా పేర్చారు అన్నది. ఒక లైన్గా అట్రాక్షన్గా పైన కూడా పూలు, రకరకాల పూలు పెట్టారు. అదేవిధంగా బాడీ చూసుకుందాం లాస్ట్ వరకు. ఇక్కడ చూడండి స్వామివారికి ఈ బాడీ దగ్గరనే మెయిన్గా మనకు ఆ పెద్ద బడ గణేష్ని తీసుకొచ్చి ఇక్కడనే కూర్చోబెడతారనమాట. ఈ బేస్ మీదే ఈ అన్న వాళ్ళు ఇక్కడే వెల్డింగ్ మొత్తం చేసేసుకున్నారు. బేస్ బందోబస్తుగా గణేశుడు, ఎందుకంటే 70 ఫీట్ల మహాశక్తి గణేశుడు కాబట్టి చాలా బరువు ఉంటాడు. అంత గణేష్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట అన్నవాళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం రాజకీయ నాయకులు ఇక్కడ సైడ్కి అయితే కూర్చుంటారు మొత్తం ఇక్కడ స్టార్టింగ్లో. సో అదేవిధంగా మెయిన్ గణేష్ దగ్గర అయితే అన్నవాళ్ళు అయితే కట్టెలు అయితే రిమూవ్ చేస్తున్నారు. ఆ క్రేన్తో సాయంతో అయితే చిన్న ఆ ఫ్లెక్సీలు కావచ్చు, మరియు అక్కడ చిన్నవి వాళ్ళు తీసుకోలేనివి ఆ క్రేన్ సాయంతో అయితే కిందికి అయితే దింపేస్తున్నారు. రాత్రి అయినా కూడా చాలామంది అయితే క్రౌడ్ అయితే రావడం జరిగింది. ఆ శ్రీనివాస కళ్యాణ మండపం, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణ మండపం దగ్గర అయితే ఈ విధంగా అయితే ఇంకా వర్క్ అయితే నడుస్తూనే ఉంది. టైం వచ్చేసి రాత్రి అయితే మనకు 8:30 అయితే అవుతుందన్నమాట. సో మొత్తం అయితే చూపిస్తా. మనకు లిఫ్టింగ్ కూడా మనకు ప్రాసెస్ ఉంటుంది కొంచెంసేపు అయితే, అది కూడా వీడియో చేస్తా, అది కూడా కవర్ చేస్తా. ఎవరైనా చూడని వాళ్ళు కూడా చూడండి. అన్న వాళ్ళు అయితే పూలు అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ ఇంకా బండికి సేమ్ ఇక్కడ ఏ విధంగా డెకరేషన్ చేశారో ఫ్రంట్. సో అదేవిధంగా అక్కడ కూడా ఆ తస్కర్కి ఎన్నికే